పిలుచుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన చారిత్రాత్మక పురుషుడు అని చెప్పవచ్చు. ఆయన చరిత్రలోనికి ఎక్కిన దేవుడు. పిల్లరా, చరిత్ర అందరూ అంగీకరించాల్సిందే. చరిత్ర కట్టుకథ కాదు. చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా చరిత్రలో అనేక సంభవాలు కనబడుతూ ఉంటాయి. అలాగే ఆ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువు ఒక మూల పురుషుడుగా ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన వాడుగా ఉన్నాడు. ఆయన చరిత్రకెక్కినటువంటి దేవుడు. అందుకే అంటారు ఇట్స్ ఏ హిస్టారికల్ బర్త్. చరిత్రను సృష్టించిన దేవుడు, చరిత్రలోనికి ఎక్కిన దేవుడు. రెండవదిగా చెప్పాలి అని అంటే ఆయన ప్రవచింపబడినటువంటి ప్రవచన పురుషుడు. ఎవరైనా పుట్టి ఎదిగి ఏదో సాధించాక చరిత్రలోకి ఎక్కుతారు, పేర్లు తెచ్చుకుంటారు, వారి గురించిన గ్రంథాలు రాయబడతాయి. కానీ ప్రభువు జన్మించక మునిపే ప్రభువును గురించి అప్పటి వరకు ఉన్న ప్రత్యేకమైన గ్రంథాలన్నీ కూడా చెప్పిన ఒకే ఒక సత్యం ఏంటంటే, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఒక మూల పురుషుడు జన్మిస్తాడు, ఆయన కన్యక గర్భములో జన్మిస్తాడు అని ముందుగా గ్రంథాలలో వ్రాయబడింది. ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని గ్రంథాలలో వ్రాయబడింది. ఆయన ఎక్కడ జన్మిస్తాడో, ఎవరికి జన్మిస్తాడో, ఎలా పెరుగుతాడో, ఎక్కడ పెరుగుతాడో, ఎలా చనిపోతారో, ఎలా తిరిగి లేస్తారో ఆయనను గురించి ముందుగానే వ్రాయబడింది. దానిని ప్రవచనము అంటారు. అనగా యేసుక్రీస్తు యొక్క జననము ప్రవచనాత్మకమైన జననం. పిల్లరా, యేసుక్రీస్తు జననము